హాయ్ అండి. హాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో అయితే శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు, వేడుకలు ఎలా జరిగాయి అనేది, మా పిల్లల్ని ఎలా రెడీ చేశాను, ఎక్కడికి వెళ్ళాము, ఎలా ప్రోగ్రామ్స్లో మా పిల్లలు డ్యాన్స్ వేశారు, ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ డే అయితే వీడియో పెడతాను అని చెప్పాను కదా. నైట్ అయితే చాలా పొద్దుపోయింది ఈ ప్రోగ్రామ్స్ నుంచి ఇంటికి వచ్చేసరికి. అందుకని ఇప్పుడైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ, నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి. ఇదైతే శ్రీకృష్ణ రాధా మండపం అండి. ఈ గుడి చాలా చక్కగా అయితే చాలా బాగుంటుంది. పాలరాతితో నిర్మించారు. స్వామివారి ఈ సన్నిధికి అయితే వచ్చేసాము. మేమైతే చిన్నప్పటి నుంచి కూడా ఈ రాధాకృష్ణ మండపానికి అయితే వచ్చి స్వామివారిని దర్శించుకుంటాము. శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు అండి. పేరు పేరున అందరికీ అయితే చెప్తున్నాను. స్వామివారి మండపానికి అయితే వచ్చేసాము. రాధాకృష్ణుడు చిట్టి పొట్టి పిల్లలందరూ వేషధారణలో ఇక్కడికైతే వచ్చేస్తామండి. ప్రతి ఏరు స్వామి దగ్గరికి వచ్చి స్వామిని దర్శించుకుంటాము. ఆ రాధాదేవిని ఎంతో ప్రేమించే శ్రీకృష్ణుడు అయితే ఇక్కడ కొలువై ఉన్నారు. ఆ తిరుపతి జిల్లా వెంకటగిరిలో అయితే బంగారుపేట అనేసి ఇక్కడైతే ఈ గుడి వెలసింది ఫ్రెండ్స్. స్వామివారిని అయితే దర్శించేస్తున్నాము. రాధాకృష్ణుల అనుగ్రహం అయితే మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. టైం అనేది నైట్ అయ్యే కొద్దీ ఇక్కడ అసలు జనాభా అనేది చాలా ఎక్కువైపోతారు. అందుకని నేనైతే కొంచెం తొందరగానే వచ్చేసానండి. ఇకైతే ఇక్కడ స్వామి దర్శనం చేసుకునేసి పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది, అక్కడికైతే తీసుకెళ్ళాలి అనేసి ఇక్కడైతే ఒక చిట్టి గోపికమ్మ ఉంది కదా. గోపికమ్మ అనుకోవచ్చు, రాధమ్మ అనుకోవచ్చు. మా సాయితో అయితే ఒక షార్ట్ వీడియో అయితే చేస్తున్నాను. అది నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తానండి. చాలా చక్కగా రాధాకృష్ణుడిలాగా బాగా చేశారు పిల్లలైతే. వచ్చేసాము. ఇక్కడ విశ్వ హిందూ అనేసి ఒక మనకి పిల్లలకి ప్రోగ్రాం అనేది చాలా బాగా జరుగుతుంది. వీళ్ళైతే ఈ కార్యక్రమాన్ని అనేది జరిపిస్తున్నారు. ఇక్కడ పిల్లలు అయితే డాన్స్ అనేది చాలా చక్కగా నాట్య ప్రదర్శన అనేది చేశారు. పిల్లలందరినీ ఆనంద పెడుతున్నారండి. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళైతే అవార్డులు, అలాగే మెడల్స్, షీట్స్ అన్నీ కూడా ఇచ్చి పిల్లలకి చాలా ప్రోత్సాహం అనేది ఇస్తున్నారు. మా కన్నయ్య అయితే చూసేసారా, అసలు నిల్చోలేకపోతున్నాడు. కానీ కృష్ణయ్య, చిన్ని కృష్ణయ్య ఎలా ఉన్నాడండి, డ్యాన్స్ వేసేసేయాలి అంటున్నాడు కృష్ణయ్య కూడా. అటు ఇటు కదులుతూ ఈ డ్యాన్స్ అయ్యే వరకైతే నిల్చోలేకపోయాడు నా కన్నయ్య అయితే. చాలా చూడముచ్చటగా ఉన్నారు ఈ పిల్లలు కూడా. మనకి మ్యూజిక్ సాంగ్ అనేది పెట్టకూడదు కదా ఫుల్ వీడియోలో, అందుకనేసి వాయిస్ అనేది చెప్తున్నాను. సాంగ్స్ అనేది లేకుండా ఇలాగా ఇక్కడ డాన్స్ వేసి నాట్య ప్రదర్శన చేసే పిల్లలందరికీ మీ ఆశీర్వాదాలు అనేది ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను వెంకటగిరిలో ఉన్న చాలా స్కూళ్ళు అయితే ఉన్నాయి. మా కన్నయ్య అయితే చూడండి ఎలాగా ఒక్కొక్క గెటప్లో కృష్ణయ్య ఎలా ఉంటారో అలా పిల్లను గోవి ఇలా ఊదుతూ ఇలా నిల్చున్నాడు. చాలాసేపు అయితే అలాగే నిల్చున్నాడు నా కన్నయ్య. చాలా అంటే చాలా బాగా అయితే ప్రదర్శించారు ఈ నాట్యాన్ని ఈ పిల్లలు. మా కన్నయ్య అయితే సిగ్గుపడిపోతూ ఉన్నాడు. ఈ గోపికల మధ్యలో చూడండి చాలా బాగున్నాడు కదా.
మన కన్నయ్య కోసం ఇద్దరు గోపికలైతే వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పొజిషన్‌లో నిల్చుంటున్నాడు. రకరకాల పొజిషన్‌లో నిల్చున్నాడు. ఎదురుగానే వారి జూమ్ ఉంటుంది. పని గారు యొక్క బహుమతి లభిస్తారు. ఇప్పుడు శ్రీ వాసవి వేలాంత భక్త బృందంతో ప్రత్యేక నృత్య ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత లిటిల్ కింగ్స్ మండల కాలనీ భాష స్కూల్ గర్ల్స్ స్కూల్ ఉంటాయి. మా అన్నయ్య వాళ్ళ పాప ఈ చిట్టి తల్లి నా కోడలు. కృష్ణుడి గెటప్ అనేదే వేశాము. చిన్ని కృష్ణుడిగా ఎంత కలకలలాడిపోతూ ఉందో చిట్టి తల్లి. ఈ పిల్లలందరూ కూడా వెంకటగిరిలో శ్రీ చైతన్య, నారాయణ చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి. భాష్యము, ఇక మదర్ అకాడమీ, బిఎన్ఎస్, ఏబిసి స్కూలు, అలాగే కేవి స్కూలు, మోడల్ స్కూలు, భాష్యము చాలా స్కూళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్రతి పిల్లలందరూ కూడా ఈ వెంకటగిరిలో ఉన్న ఈ అన్ని స్కూళ్ళల్లో నుంచి అయితే వచ్చారు పిల్లలందరూ. అందరికీ కూడా సాయి అనేసి సాయి మాస్టరు చాలా బాగా అద్భుతంగా అయితే నేర్పించారు ఈ నాట్య ప్రదర్శన అనేది. సాయి తమ్ముడు నీకైతే ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను నాన్న. శ్రీ చైతన్య స్కూల్ పక్కన అపార్ట్మెంట్లోనే డ్యాన్స్ స్కూల్ అయితే ఉంది. మా పిల్లలందరూ కూడా అక్కడే డ్యాన్స్ అయితే నేర్చుకుంటున్నారు. వీళ్ళందరికీ రెడీ చేయడానికి కూడా సాయి సారే పిలిపించారు. వాళ్ళు కూడా అన్నయ్య వాళ్ళు పిల్లలందరికీ చాలా చక్కగా ఏ సాంగుకి ఎలాంటి గెటప్ అనేది సెట్ చేయాలి అనేది ఇంత బాగా అయితే రెడీ చేశారు. అన్నయ్య వాళ్ళకు కూడా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. ఈ నెమలి పించాలతో అసలు ఈ కృష్ణయ్య దగ్గర ఈ నాట్యం అనేది చేస్తున్నారు. దశావతార అనేది మనకి ఈ కృష్ణయ్య అనేది చూపిస్తున్నారు. ఈ దశావతారాలు కంటికి కట్టినట్టుగా చేశారు. ఈ పిల్లలందరికీ మీ ఆశీర్వాదాలు ఉండాలనేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా అయితే వేస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లలు కూడా చాలా బాగా వేశారు డ్యాన్స్ అనేది. పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా అయితే ఈ నాట్య ప్రదర్శన అనేది చూసాము. ఇక ఇలా సైలెంట్గా చూస్తే మీకు అర్థమవుతుందో లేదో కానీ ఆ మ్యూజిక్, ఆ సాంగు అనేది ఈ పిల్లలు ఇలా నాట్య కళా ప్రదర్శన అనేది చేస్తుంటే చాలా సంతోషం అయితే వేసింది. కంటి రెప్ప కూడా ఆర్పకుండా అలాగే చూడాలి అనేసి అనిపించేలా అయితే చేశారు. విశ్వ హిందూ అనేసి వీళ్ళైతే ఈ నాట్య ప్రదర్శన అనేది జరిపించారు. పిల్లలందరికీ కూడా మెడల్స్ కూడా ఇచ్చి అందరినీ ఆనందపడేలాగా చేశారండి. ఈ కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు అయితే తెలియచేస్తున్నాను. చాలా బాగా చేశారు. ఈ పిల్లలందరికీ క్లాప్స్తో అయితే మోగిపోయేలా క్లాప్స్ అయితే ఇచ్చామండి అందరము. దశావతారాలు చూడండి, ఈ పిల్లలు ఎంత చక్కగా అయితే మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు.
మా చిన్నారులందరూ మా పిల్లలు చాలా బాగా చేస్తున్నారు కదా. ఇప్పుడు చిన్నారులే కాదు, పెద్దవాళ్ళు కూడా కోలాటం అనేది ప్రదర్శించారు. చాలా అంటే చాలా బాగా అయితే చేశారు. పిల్లలందరూ కాదు, పెద్దవాళ్ళు కూడా కలిసి ఈ నాట్య ప్రదర్శన అనేది చాలా బాగా అయితే చేశారు ఫ్రెండ్స్. ఈ దశావతారం అనేది మన అందరము చూడాలని ఈ వీడియో అయితే ఫుల్గా అయితే పెట్టానండి. ఇక కొరవ పిల్లలు చేసిన డ్యాన్సులన్నీ కొంచెం కొంచెం షార్ట్లో అయితే పెట్టాను. మనకి ఈ వీడియో అనేది పెద్దది అయిపోతుంది కదా, లాంగ్ ఎక్కువ అయిపోతుంది అనేసి ఇలా అయితే నాకెందుకు ఈ దశావతారం అనేది మీకు కూడా కంటికి కట్టినట్టు చూపించాలి అనేసి పిల్లలు చాలా చక్కగా చేశారు కదా అని ఫుల్గా అయితే పెట్టాను. ఇలా పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కలిసి ఈ చిట్టి తల్లి అయితే గణేషుని పాటకి ఎంతో అద్భుతంగా అయితే చేసింది. ఈ చిన్నారులందరికీ మీ ఆశీర్వాదాలు ఉండాలి. అనితా మేడం అయితే అద్దరు కొట్టేశారు డ్యాన్స్ అనేది, కోలాటము. చాలా అంటే చాలా బాగా కృష్ణుడి గురించి అయితే వీళ్ళు తులసి మాత గురించి ఇలా చాలా బాగా చేశారు ఈ నాట్య ప్రదర్శన అనేది. జై శ్రీకృష్ణ. మీరైతే ప్రతి ఒక్కరికి మీ ఆశీర్వాదం ఉండాలని, పిల్లలందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. జై శ్రీకృష్ణ. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున అయితే ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి. నా పిల్లలందరినీ రెడీ చేసుకొని నేనైతే ఇక్కడికి వచ్చి మా పిల్లలు కూడా నాట్య ప్రదర్శన అనేది చేశారు. ఇలా షీట్స్ అవార్డ్స్ అన్నీ ఇచ్చిన ఈ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీకృష్ణ.